ఈయన అల్మాస్గూడకు చెందిన హైదరాబాద్లోని అల్మాస్గూడకు చెందిన అతను 38 సంవత్సరాలు బిజినెస్ మ్యాను. అతనికి సందీప్ దుబే అనే వ్యక్తి నుండి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు వస్తున్నాయి, 1కి 2 లాభాలు వస్తున్నాయి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు చాలా తక్కువ టైంలో మీ ప్రాఫిట్ డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది అని చెప్పి అందులో ఉంది సారాంశం మెసేజ్లో. తర్వాత ఈయన కాంటాక్ట్ అయ్యిండు. ఎట్లా డబ్బులు వస్తాయి, ఎట్లా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి ఆయన నుండి కనుక్కుంటే దీనికి సంబంధించిన ఒక సపరేట్ వెబ్సైట్ ఉంటుంది, సపరేట్ యాప్ ఉంటుంది, మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్ అని చెప్పి చెప్పిండు. ఆయన సతీష్ దుబే చెప్పినట్టుగా ఈ బిజినెస్ మ్యాన్ 38 సంవత్సరాలు అతను యాప్లో 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు. 9 లక్షలకు ప్రాఫిట్ చూపించిన తర్వాత ఆయన ఏం చేసిండు, సతీష్ దుబే అని అతను, మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తాయంటని చెప్పి చెప్పిండు. చెప్పేసరికి ఈయన 13.5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేసరికి ఆయనకు ప్రాఫిట్ చూపిస్తుంది. ఆ అవతల ఉన్న వ్యక్తి ఏం చేసిండు, సార్ $50,000 కడితే మీకు VIP నెంబర్ 1 కార్డు వస్తుంది, మీకు దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయంటని చెప్పి చెప్పిండు. చెప్పేసరికి ఈయన 1,35 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు. తర్వాత సతీష్ దుబే కాల్ చేసి మా సైటు ఇది యూబీఐటీ హ్యాక్ అయింది, దీని పేరు కూడా మారుస్తున్నాము, మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని ట్రాన్సాక్షన్స్ అంతా కనిపించాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది, అప్పటి వరకు ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఏవి కనిపించవు, మొత్తం సైట్ అంతా బ్లాక్ అయిపోయింది, హ్యాక్ అయింది కాబట్టి మొత్తం బ్లాక్ చేసినామంటని చెప్పి చెప్పిండు. సరే అంటని చెప్పి నవ్వుకున్నాడు. ఎన్ని రోజులైనా అక్కడి నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి ఈయన యూబీఐటీ సతీష్ దుబే చెప్పిన ఆఫీస్కి వెళ్ళిండు. అక్కడ ఆయనను కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత అది ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం టైం పడుతుంది, యునెక్స్ CEO సుబ్రనీల్ బెనర్జీని కలవండి అంటని చెప్పిండు. ఈయన పోయి ఆ సుబ్రనీల్ బెనర్జీని కలిసిండు, యునెక్స్ CEOని. కలిసిన తర్వాత ఆయన కూడా మా కంపెనీలో అట్లా ఉండదు, మాది సపరేట్ బిట్కాయిన్, మీరు మా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఈజీగా డబుల్ ప్రాఫిట్ అవుతుంది అంటని చెప్పిండు. దాని పేరు యునెస్ క్రిప్టో, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈజీగా డబుల్ అవుతుంది అంటని చెప్పిండు. ఈయన అప్పుడు ఇన్ని అట్లా మళ్ళీ 67 లక్షలు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొన్ని రోజులు అయ్యిండు, ఎటువంటి రెస్పాన్స్ లేదు, అక్కడ పోతే ఎవ్వరు లేరు, మొత్తం అంతా పోయినాయి. ఇప్పటివరకు ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసింది 2,24,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసినవి మొత్తం పోయిన తర్వాత అప్పుడు పోయి సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేసిండు. ఇంకో కేసులో హైదరాబాద్లోని హస్తిరాపురం చెందిన వ్యక్తి ప్రైవేట్ ఎంప్లాయీ, ఆయనకు 42 సంవత్సరాలు ప్రైవేట్ ఎంప్లాయీ. అయితే ఆయనకు వాట్సాప్లో సుచితారెడ్డి అనే నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. తర్వాత కాల్ చేస్తే ఆమె చెప్పింది, మార్కెట్ యాక్సెస్ కంపెనీలో పనిచేస్తా, ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించి సలహాలు సూచనలు ఇస్తుంటా, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేక నేను సంపాదించుకోలేకపోతున్నా, ఇట్లా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నేను సలహాలు సూచనలు ఇస్తుంటా, వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో నాకు అంతో ఇంతో ఇస్తుంటారు అని చెప్పింది. ఇద్దరి మధ్యన కొంచెం పరిచయం పెరిగిన తర్వాత ఆమె మాటలు నమ్మి ఫస్ట్ 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసినాక ఆయనకు 50,000కు 8,000 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మే 3న. తర్వాత మే 6 నుంచి జూన్ 6 వరకు 1 మంత్ టైము. ఎందుకంటే ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది, ఆ 8,000ని విత్డ్రా చేసుకున్న తర్వాత ఈయనకు కొంచెం నమ్మకం అనేది కలిగింది. 17 సార్లు కలిపి అంటే 17 సార్లు ఆమెకు పంపించిండు. మొత్తం 1,44,00,000 పంపించిండు. ప్రైవేట్ ఎంప్లాయీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని చెప్పి కొంచెం ఆశ్చర్యమే. ఎందుకంటే ఆయన పర్సనల్ లోన్ తీసుకుండా, లేకపోతే ఇల్లు ఆకిట్లు ఏమైనా అమ్మిండా, లేకపోతే ఏమైనా కుదబెట్టిండా, ఏం చేసినో తెలియదు. 1 మంత్లో 17 సార్లు ఆయనకి ఎట్లా అడ్జస్ట్ అయితే అట్లా మొత్తం 1,44,00,000 పంపించిండు ఆమె చెప్పిన అకౌంట్కి. పంపించిన తర్వాత అక్కడ నుండి రెస్పాండ్ అనేది బంద్ అయిపోయింది. అక్కడ నుండి రెస్పాండ్ ఎప్పుడు బంద్ అవుతుంది అంటే, మన దగ్గర ఇంకా డబ్బులు లేవు, ఉన్నాయి, అడ్జస్ట్ చేసినాయి, అడుక్కున్నాయి, అన్నీ పెట్టేసినాము, ఇక నాకు ₹7 ఉంటుంది అన్నప్పుడు అక్కడికి నుంచి రెస్పాండ్ అనేది బంద్ అవుతుంది. ఎందుకంటే నీకు ఎంత వీలైతే అంత వాళ్ళు పెట్టించిన తర్వాత బంద్ చేసుకుంటారు. ఇప్పుడు ఈయన తను మొత్తం పెట్టేసిండు, ఈయన దగ్గర ₹1 కూడా వెళ్ళదు అనుకునే టైంలో వాళ్ళు చూసి బంద్ చేసారు. ఈ మొత్తం ఇక రావు అంటని చెప్పి తెలుసుకున్న తర్వాత అప్పుడు పోయి మళ్ళీ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసిండు. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. మీరు మోసపోకూడదు, మీ చుట్టుపక్కల వాళ్ళు మోసపోకూడదు అంటే
వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.